హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము వాట్ ఈజ్ వర్చువల్ డౌన్ ఈ క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాము. రియాక్ట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట వర్చువల్ డౌన్ అనేది. అయితే వర్చువల్ డౌన్ గురించి తెలిసే ముందు మీకు అసలు డామ్ అంటే ఏంటో తెలియాలన్నమాట. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే మనకి ఒక అప్లికేషన్ రన్ చేసిన తర్వాత ఒక HTML పేజ్ ఒక బ్రౌజర్లో లోడ్ అయిన తర్వాత మనకి ఆ HTML పేజ్లో ఉండే ఆ ఎలిమెంట్స్, ఆ బ్రౌజర్లో లోడ్ అయ్యే ఆ ఎలిమెంట్స్ మొత్తం ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కలిపే నోట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అంటే హెడ్ పారాగ్రాఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి ఇవన్నీ ఈ యొక్క కాన్సెప్ట్ని ఫ్యూచర్ని ఏమంటారు అంటే నోట్స్ అని చెప్పేసి అంటారు. ఈ నోట్స్ అన్నీ బ్రౌజర్లో లోడ్ అయినప్పుడు మనకు ఈ కనిపించే ఈ ట్రీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే హెడ్, బాడీ, ఈ HTML ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, బాడీ, ఇలా దాని లోపల వాడే మన ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపి కూడా ఏమంటారంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటారు. ఇది మామూలుగా మూల HTML డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. వర్చువల్ డామ్ అంటే ఏంటంటే ద వర్చువల్ డామ్ ఈజ్ ఎ లైట్ వెయిట్ కాపీ ఆఫ్ ద రియల్ డామ్ దట్ రియాక్ట్ యూజెస్ ఫర్ ఫాస్టర్, ఎఫిషియంట్ అండ్ ఆప్టిమైజ్డ్ UI అప్డేట్స్. వర్చువల్ డామ్ అంటే సేమ్ ఇది కూడా డామే, కాకపోతే ఇది కాపీ ఆఫ్ రియల్ డామ్. అంటే మనకి రియాక్ట్లో మాత్రమే ఈ యొక్క ఫీచర్ ఉంటుంది. రియాక్ట్ యొక్క లైబ్రరీలో మాత్రమే ఈ యొక్క ఫీచర్ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మనము రియాక్ట్ అప్లికేషన్ని రన్ చేసినామో అప్పుడు ఏమైందంటే రియాక్ట్ ఈ యొక్క రియల్ డామ్ కంటే ముందు కూడా మనకి అప్లికేషన్ రన్ చేసిన తర్వాత, అంటే ఎగ్జిక్యూషన్ టైంలో రియల్ డామ్లో లోడ్ అయ్యే ముందు ఒక కాపీని తీసుకుంటుంది. ఆ రియల్ డామ్ యొక్క ఒక కాపీని తీసుకుని కాపీ చేసుకుంటుంది. కాపీ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది అంటే దాంట్లో ఫస్ట్ చేంజెస్ అనేవి చేస్తుంది. దాంట్లో చేంజెస్ చేసి దాన్ని ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే చేంజెస్ జరిగినాయి, ఏ కంపోనెంట్లో ఏ ఎలిమెంట్లో మాత్రమే చేంజెస్ జరిగినాయి వాటిని మాత్రమే ఇది ఏం చేస్తుంది, రియల్ డామ్కి మూవ్ చేస్తుంది. పేజ్ మొత్తాన్ని, అంటే రియల్ డామ్ మొత్తం లోడ్ అవ్వదు, ఓన్లీ ఆ యొక్క చేంజెస్ మాత్రమే అక్కడికి పంపించడం వల్ల ఆ యొక్క ఎలిమెంట్స్ మాత్రమే, ఆ యొక్క నోట్స్ మాత్రమే మనకి అప్డేట్ అనేది జరుగుతుంది అనమాట. అందుకని దీన్ని లైట్ వెయిట్ కాపీ ఆఫ్ రియల్ డామ్ అని చెప్పేసి అంటారు వర్చువల్ డామ్ని. ఇది మనకు కనబడదు, వర్చువల్గా ఉంటుంది కాబట్టి అందుకని దాన్ని వర్చువల్ డామ్ అని చెప్పేసి అన్నారు. దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనకి పేజ్ అనేది రీలోడ్ అవ్వదు, రిఫ్రెష్ అవ్వదు, పేజ్ మొత్తం లోడ్ అవ్వదు. మనకి ఎక్కడ ఏ ఎలిమెంట్ని మనం చేంజ్ చేసామో ఆ ఎలిమెంట్ మాత్రం సంబంధించిన వాల్యూస్ మాత్రం మనకి అప్డేట్ అవుతాయి. కాబట్టి పేజ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది, ఆప్టిమైజర్గా ఉంటుంది. UI కూడా ఆప్టిమైజర్గా ఉంటుంది. UI మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. అప్పుడు హోమ్ పేజ్ ఉంటుంది, హోమ్ పేజ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ ఒకేసారి ఒక 30-40 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని లోడ్ అవుతానికి టైం పడుతుంది కదా. అందుకని చెప్పేసి ఏ ఎలిమెంట్ని అయితే మనము మోడిఫై చేసాము, అప్డేట్ చేసాము, ఆ ఎలిమెంట్కి సంబంధించిన డేటా మాత్రమే అక్కడ, ఆ UI మాత్రమే అక్కడ ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది దీనివల్ల. అందుకని దీన్ని వర్చువల్ డామ్ అని చెప్పేసి అంటారు. కనబడదు, రియల్ డామ్ కంటే ముందు ఇది వర్క్ అవుతూ ఉంటుంది, కనబడదు. వై వర్చువల్ డామ్ యూజ్డ్, ఎందువల్ల ఇది యూజ్ చేస్తున్నారు అని చూసినట్టయితే మినిమైజెస్ అన్నెసెసరీ రీరెండర్స్ అంటే ఏంటి, పేజ్ బ్రౌజర్ లోపల రెండర్ అవ్వడం, అంటే లోడ్ అవ్వటం అనమాట. అన్నెసెసరీగా అంటే మనకి ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఒక పేజీలో, హోమ్ పేజీలో 100 ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయం కదా ఒకేసారి. మనం ఏ ఎలిమెంట్ చేంజ్ చేసామో ఆ ఎలిమెంట్ని అది అప్డేట్ చేయాలి. కానీ అక్కడ మన అన్నెసెసరీగా 99 ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ని మనం చేంజ్ చేసినప్పుడు ఆ ఒక ఎలిమెంట్ని మనం అప్డేట్ చేయకుండా 100 ఎలిమెంట్స్ని కూడా మనము దాంతోపాటు 99 ఎలిమెంట్స్ని కూడా మనం ఏం చేస్తున్నాం, లోడ్ చేస్తున్నాం HTML లోపల. ఆ యొక్క అన్నెసెసరీ రీరెండర్స్ని ఏం చేస్తుంది, ఇది మనకి మినిమైజ్ చేస్తుంది, తగ్గిస్తుంది, ఇంప్రూవ్స్ అప్లికేషన్ పర్ఫార్మెన్స్. దానివల్ల ఆటోమేటిక్గా ఏమైంది, ఇప్పుడు 100 ఎలిమెంట్స్ లోడ్ అవ్వడానికి, ఒక ఎలిమెంట్ లోడ్ అవ్వడానికి చాలా టైం డిఫరెన్స్ ఉంటుంది మనకి. ఇప్పుడు 100 milliseconds పడుతుంది అనుకోండి. ఇప్పుడు 100 ఎలిమెంట్స్కి ఒక ఎలిమెంట్కి అయితే 1 millisecond పడుతుంది. అప్పుడు 99 milliseconds మనకి టైం అనేది సేవ్ అయినట్టే కదా. అంటే మన అప్లికేషన్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయినట్టే. యూజెస్ డిఫింగ్ అల్గరిథమ్ టు ఫైండ్ చేంజెస్. డిఫింగ్ అల్గరిథమ్ అంటే ఏం చేస్తుంది, రియాక్ట్ యొక్క స్పెషాలిటీ అనమాట ఇది డిఫింగ్ అల్గరిథమ్. ఎలా అంటే మనకి ఏమవుతుందంటే ఆ రియాక్ట్ అలా ఎప్పుడైతే వర్చువల్ డోమ్లో ఉన్న చేంజెస్ని మనం రియల్ డోమ్లోకి అది ఎలా మూవ్ చేస్తుంది అంటే, వర్చువల్ డోమ్ క్రియేట్ చేసిన తర్వాత రియాక్ట్ రియల్ డోమ్తో ఇది కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఇక్కడ చేంజెస్కి అక్కడ వాటికి సేమ్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సేమ్ ఉంటే అప్డేట్ చేయదు, సేమ్ లేదు. ఇక్కడ మనం ఒక స్టేట్ని మనం అప్డేట్ చేసాము,
వర్చువల్ డోమ్లో అప్డేట్ అనేది వచ్చింది ఒక స్టేట్లో. అప్పుడు ఏమవుతుంది, రెండు కంపేర్ చేసినప్పుడు వర్చువల్ డోమ్లో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది, ఒక కంపేర్ అనేది ఒక మిస్ అయింది, ఒక చేంజ్ కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క ఒక చేంజ్ ఏదైతే స్టేట్ని మనం అప్డేట్ చేసామో ఆ స్టేట్ని మాత్రమే రియల్ డోమ్కి పంపిస్తుంది. ఇలాగ ఇది ఏం చేస్తుంది, డిఫింగ్ అల్గోరిథం అని చెప్పేసి అంటారు అనమాట. ఇలా కంపేర్ చేసి ఈ రెండింటిని యొక్క చేంజెస్ని మాత్రమే మూవ్ చేయడం అనమాట. ఇదే డిఫింగ్ అల్గోరిథం అనేది దీని యొక్క స్పెషాలిటీ, ఈ యొక్క రియాక్ట్ యొక్క స్పెషాలిటీ డిఫింగ్ అల్గోరిథం అని చెప్పేసి. అప్డేట్స్ ఓన్లీ ద నెసెసరీ పార్ట్స్ ఆఫ్ ద రియల్ డోమ్. ఈ డిఫింగ్ అల్గోరిథం వల్ల ఏమవుతుందంటే ఏదైతే నెసెసరీ పార్ట్స్ ఉన్నాయో, ఏదైతే చేంజెస్ ఉన్నాయో వాటినే రియల్ డోమ్కి అప్డేట్ చేస్తుంది. ప్రొవైడ్స్ ఏ స్మూతర్ యూజర్ ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పేజ్ రీలోడ్ అవ్వదు. క్లిక్ చేయగానే మనకి జస్ట్ ఆ డేటా ఏ స్టేట్ అయితే చేంజ్ చేసామో ఆ స్టేట్ సంబంధించిన ఆ ఎలిమెంట్లో మాత్రమే, ఆ యూఐలో మాత్రమే మనకి చేంజ్ కనిపిస్తుంది. కాబట్టి యూజర్కి ఏమైనా అసలు పేజ్ అసలు ఎప్పుడు లోడ్ అయింది అబ్బా అని చెప్పేసి అనుకుంటాడు యూజరు. అసలు పేజ్ ఎప్పుడు లోడ్ అయింది, ఎప్పుడు చేంజ్ అయింది, నాకు అర్థం కాలేదు, ఇంత ఫాస్ట్గా ఉందని చెప్పేసి అనుకుంటాడు. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట రియాక్ట్ వల్ల. ఈ యొక్క ఫీచర్స్ వల్ల ఈ యొక్క ఫీచర్స్ అనేవి వర్చువల్ డోమ్లో ఉంటాయి. అంటే ఈ వర్చువల్ డోమ్ అనేది అంత ఇంపార్టెన్స్ అనమాట మనకి రియాక్ట్లో. రియాక్ట్ అసలు ఇంత ఫేమస్ అయిందంటే దానికి కారణమే వర్చువల్ డోమ్ కంపోనెంట్స్ అండ్ వర్చువల్ డోమ్. ఈ యొక్క వర్చువల్ డోమ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. దీని యొక్క మనకి ఇంపార్టెన్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం కంపల్సరీగా రియాక్ట్లో మనం చేసేది ఏం లేదు, జస్ట్ రియాక్టే చేస్తుంది అంతా. మనం చేస్తే తీసుకెళ్ళి వర్చువల్ డోమ్ క్రియేట్ చేసి వర్చువల్ నుంచి రియల్ డోమ్లో మనం మూవ్ చేయం. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో మనం రాసిన కోడ్ తర్వాత అప్లికేషన్ ఎగ్జిక్యూషన్లో ఎంత రియాక్ట్ చేస్తుంది, వర్చువల్ డోమ్ని క్రియేట్ చేస్తుంది, అక్కడ రియల్ డోమ్లోకి మూవ్ చేస్తుంటుంది, అప్డేట్ చేస్తుంటుంది, అప్లోడ్ ఇక్కడ పేజ్ లోడ్ చేస్తుంటుంది, డేటాని సెండ్ చేస్తుంటుంది. అంతా రియాక్ట్ చేస్తుంది. మనం చేసేది ఏం లేదు, జస్ట్ మన రియాక్ట్లో రియాక్ట్ నేర్చుకోవటమే ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వర్చువల్ డోమ్. వాట్ ఈజ్ వర్చువల్ డోమ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.